ఐఎమ్ సారీ సతీష్, నీ నెత్తి మ్యాటర్ మా ఇంట్లో పిత్తలా పేలి కంపంతా కంపు అయింది. ఇదంతా పెద్ద ప్రాబ్లం కాదని మా డాడీకి చెప్పి ఒప్పిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్న లైఫ్ లోంచే తప్పించాల్సి వస్తుంది. ప్రియా తల తనకు ప్రియా తల తిరుగుతుంది. నీకెప్పుడు తలే తిరుగుతుంది సతీష్, నోరెప్పుడు తిరగదు. అందుకే నేను ఇప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా డాడీ నా పెళ్లి ఫిక్స్ చేశారు. ఇట్స్ ఓవర్ సతీష్, బాయ్. ప్రియా తంతేనా? హే సారీ, మర్చిపోయా. ఇదిగో నా పెళ్లి కార్డు, దయచేసి రాకే. తిన్నే తమ్మి తేతానే తేరం తల్లే తెరిచి తెలుతున్న దూరం తూపిరి తాగేలా తానం తోయేలా తుందే తూతే తిన తోతమే తుప్పట్లో తాచే తిప్పల్లే తుందే తీతో తడిపిన తాళమే తగువకు తరుపంటే తెంతో తేలితని తిన్నే తూతాకే తెలితెను తేడే తెప్పుతోలేతే తాదా తీతోతే తాతూతోలేతే తుందెల్లో తేతే తత్తినా కొడక ఏంట్రా అలా గుద్దు? సారీ తోరా, తూతుకోలేదు. కొంచెం ఉంటే నా తూతు ఊడిపోయేవి, తూతుకోలేదంట. సారీ చెప్పేదా? సరేలే. ఏంటి మాడిపోయింది వదిలేట్టు? ఏమైంది? టవర్ తన్ను తొదిలేసింది. టవరా? టవర్ అయ్యి ఉంటది. సిగ్నల్ రాకపోతే కస్టమర్ కేర్ కాల్ చేయాలి. ఇలా టవర్ల కోసం ఎత్తుకోకూడదు. టవర్ తాదే తవరు. కవరా? టవర్ తాదు, తవ్వు తవ్వు. ఒడి అమ్మ, కవర్ కోసం తవ్వమంటాడేటి? దేన్ని తవ్వాలరా? తవ్వు తాదు, తవ్వు తన్ను. ఒళ్ళే ఓకే ముక్కు, ట్రాన్స్లేట్. తవ్వు తన్ను తొదిలేసింది. ఏంట్రా నీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి సింక్ అవ్వట్లేదు? అను వదిలేసిందా? ఓ, చాలా తాతగా ఉంది తోరా. తవ్వక నేనెక్కడ తవ్వుతున్నాను రా, నవ్వుతున్నా. సర్లే ఆడకు, వీడికి ఏడుపులో కూడా తానే. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. వెరీ ట్రాజెడిక్. నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, కానీ నీ ఎక్స్ప్రెషన్ బట్టి కార్డు బట్టి అర్థమైంది ఏంటంటే నీ లవర్ కి పెళ్లి సెట్ అయింది, దాంతో నీ గుండె హట్ అయింది. చాలా తత్తయింది. ఊరుకో గుంట బచ్చానా ఎలా? అందుకే రా ఈ ప్రేమలో దోమలు వద్దనేది. దోమ అయినా హిట్ కొడితే పోద్ది, కానీ ఈ ప్రేమ లాగి పెట్టి కొట్టినా పోదు. సచ్ ఎ పెయిన్ ఇన్ ది హోల్ ఇన్ ది టిప్ ఆఫ్ ది యాస్. డాక్ మ్యాన్ డాక్. చాలా తనకు తోరా, ఏదోటి చెయ్యి. ఏంట్రా చేసేది? మురి మిక్సరీ. లెట్ మీ థింక్. చేయడానికి ఏముంది, ఎలా అమ్మాయిని పట్టుకొచ్చేద్దాం. ఏంట్రా ఏదో శివాలయంకి వెళ్ళి ప్రసాదం తెచ్చండి అన్నంత ఈజీగా చెప్పావు. ఏంటి శివాలయంలో ప్రసాదం తేవడం అంత ఈజీనా? ఎప్పుడైనా లైన్ కట్టావా నువ్వు? ఓ బ్రియన్ లారా, గివ్ దిస్ గాయ్ సమ్ బ్రెయిన్. ఒరే బచ్చా, ఇక్కడ మ్యాటర్ శివాలయంలో లైన్ గురించి కాదు, వీడి హార్ట్ లో పెయిన్ గురించి, వీడి లైన్ వేసిన వీడి జాన్ గురించి. తల్లో పెయిన్ గురించి ఏం కాదు, నువ్వు ఎక్కువ ఆలోచించక వెళ్ళి పట్టుకొచ్చేద్దాం అంటే ఎలా? ఇలాంటి రిస్క్ వర్కులకి మన రస్కరాజనే కరెక్ట్. రస్కరాజానా? ఆడెవడు? ఇంకెవరు? ఇట్స్ మీ, ద వన్ అండ్ ఓన్లీ మను. మనకు అవసరం ఏంట్రా? షటప్ డాడీ, నేను ఇలాంటి సాహసాల కోసమే పెట్టి పుట్టాను. దొరికిపోతామేమోరా. దొరికిపోవడానికి నేనేం దొంగను కాదు, కింగుని. జాగ్రత్త రా, ఆ పంకజంతో పెట్టుకుంటే ప్యాంట్లు ఊడిపోతాయి. ఈ మనుగడతో పెట్టుకుంటే దానికి మెల్లు ఇరిగిపోతాయి. మా అమ్మ పూలు అడిగితే లేదంటదా. ఇప్పుడు దాని పెరట్లో చెట్టు పీకి మన పెరట్లో నాటుతా, అది ఏం పీకుద్దో చూస్తా. సర్లే, గోడ మెల్లగా దూకు, చిన్న సౌండ్ వచ్చినా అది లెగిసిపోద్ది. ఓకే. ఈ మొక్కని మన పెరట్లో నాట అమ్మ చూపిస్తే రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లో ఉప్మాతో పాటు పెసరట్టు కూడా వస్తుంది. మను నువ్వు సూపర్ హే. అమ్మో పంకజం, నేను చంపు. ఇది ఎప్పుడు వచ్చింది బయటికి? రే మను, నా పెరట్లో మొక్కే పీకుతావా? నేను పీకింది నీ పెరట్లో మొక్కనేగా, ఏదో నీ బొగ్గ మీద పొక్క అన్నట్టు అంత నొప్పే. ఇట్స్ మై ప్లాంట్, మై ఫ్లవర్, మై గార్డెన్, మై లైఫ్, మై రూల్స్. డొక్కు డోలు నా డాష్. హౌ డేర్ యూ కమ్ ఇన్ టు మై గార్డెన్ వితౌట్ మై పర్మిషన్? పర్మిషన్ లో టికెట్లు తీసుకురావడానికి నీదేమన్నా ఎన్టీఆర్ గార్డెన్సా జూబ్లీ గార్డెన్సా? ఎలా హే? రే మను, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.
పక్కింటి పంకజం ఇక్కడ. నువ్వు పక్కింటి పంకజం అయితే అంటే ఇక్కడ మను పిసిని కొట్టు. ఉండరా నీ పని చెప్తా. వెయిట్ బీసీ హలో చెప్పరా. అవెంజర్ అసెంబుల్. ఓకే వేర్ ఎట్ డెమ్. ఓ వెన్ రైట్ నౌ. రోజర్ దాట్. ఓకే పంకజం అంటే నాకు ఒక అర్జెంట్ పని పడింది. లెట్స్ కంటిన్యూ దిస్ నాస్టీ ఫైట్ సమ్ అదర్ టైం. బాయ్ ఎనిమి. దొంగ సచ్చినోడా. ఏంట్రా సడన్ గా ఫోన్ చేసి అసెంబ్లీకి రమ్మన్నారు? నీతో నేషనల్ యాంథమ్ పాడిద్దామని. నువ్వు ఉండేనా? ఏం లేదు మామ, మన దత్తిగాడికి హార్ట్ బ్రేక్ అయిందంటే. ఏంటి హార్ట్ కూడా ఉందా? డబ్బులేం తగలేదు కదా? స్టాప్ ఇట్ మను. పాపం చిట్టి ప్రాణం చిచ్చి తత్తి ప్రాణం అంత బాధపడుతుంటే నీకు జోక్స్ గా ఉందా? దిస్ ఇస్ రెడిక్యులస్ బిహేవియర్. ఐ కాంట్ టాలరేట్ దిస్. సర్లే సారీ. ఎంతకీ ఏం జరిగింది? నేను తెప్తాను తను. ఒరు బాబు నువ్వు మళ్ళీ ఆ సాంగ్ మొదలెట్టకరా బాబు. నేను 2 ముక్కల్లో చెప్పేస్తాను ఆగు. ఈ కత్తిగాడు కత్తిలాంటి అమ్మాయిని లవ్ చేశాడు. ఆ కత్తిగడుకున్న నత్తిని ప్రాబ్లం గా చూపించి వేరే సుత్తిగాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఓకే నాకు అర్థమైపోయింది. నీకు అమ్మాయి అంటే లవ్. తాలా కానీ నాకు డౌట్ రా, ఎందుకే అమ్మాయి నేను లవ్ చేస్తుందా? తెస్తుంది తా. ప్రామిస్. ఇట్స్ ఓకే రా. లైఫ్ లో అందరికి ఇలాంటి మూమెంట్ ఒకటి వస్తుంది. ఏం చేస్తాం? నిన్ను కోరలో నానిలా కళ్ళు తుడుచుకుని కంటిన్యూ అయిపోవాలి. ఓకే ఏంటి మామ అలా అంటావు? మన ఫ్రెండ్ బాధలో ఉంటే ఇలా సోదిలా మాట్లాడతావా? ఇప్పుడు నేనేం చేయను రా? ఆయన పెళ్లి చేసుకోమంటావా ఏంటి? పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి ఆపేద్దాం. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎస్, పెళ్లి కూతురు లేపుకొచ్చేద్దాం. లేపుకొచ్చి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా? ఫస్ట్ అయితే లేపుకొచ్చేద్దాం, మరి తర్వాత ఆలోచిద్దాం. ఏంటి మామ ఆలోచించేది? దొరికామంటే మన బొక్కలు ఎరగొట్టి భోజనాల్లో పెడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పెళ్లిలో నాన్ వెజ్ పెట్టరు. మీరు ఎన్నైనా చెప్పండి రా, ఏం వర్కౌట్ అవ్వవు. ఒరే తమ్ముడు, ఇలాంటి సమయాల్లో వీరు లేవంటారో తెలుసా? తెలీదు. పద చూసుకుందాం. తాకిడ తాత్తి తాత్తి తత్తి తాకిడ తాత్తి తాత్తి తత్తి తాకిడ తాకిడ తా యో తత్తి యో తత్తి యో. రే ఆగండి. విక్రమంలో కమల్ హాసన్ లా రే తమ్ముడు అని 2 డైలాగులు రేజులో చెప్పేసరికి వెనకాల వచ్చేస్తున్నారు. ఎంతకీ ప్లాన్ ఏంటి? నీ దగ్గర లేదా? ఓ నీ ధర్మస్థలిలో నా పాదఘట్టం. ముందు ప్లాన్ చేద్దాం పదండి అయితే. రే తత్తి ఫోకస్. తెప్పు. నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ లవర్ పెళ్లి జరుగుతుంది ఈ మండపంలోనే. దీనికి మొత్తం 2 ఎంట్రన్స్ లో 2 ఎగ్జిట్లు. ఎందుకే మనం ఏ ఎంట్రీ నుంచి వెళ్తాం? మనం ఎంట్రీలోంచి వెళ్దాం, ఎగ్జిట్ లోంచి వెళ్తాం. అవును, ఎంట్రీ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టాలను రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మనం దొరికిపోయే ఛాన్స్ ఉంది. మనం ఎవరో వాళ్ళకి తెలియదు కదా, ఇంకెలా దొరికిపోతాం? మనం ఎవరో తెలియదు కాబట్టి దొరికిపోతాం. అందుకే ఎంట్రీలను అవాయిడ్ చేసి ఎగ్జిట్ల మీద ఫోకస్ పెట్టండి. మన ఫస్ట్ గోల్ మండపంలోకి ఎంటర్ అవ్వడం. మన సెకండ్ గోల్ పెళ్లి కూతురు రూమ్ లోకి ఎంటర్ అవ్వడం. మన థర్డ్ గోల్ ఈ బాడీ స్ప్రే చిచ్చి ఈ క్లోరోఫామ్ కొట్టి పెళ్లి కూతురిని కిడ్నాప్ చేయడం. సో మన ఫోకస్ అంతా పెళ్లిలో గోల్స్ మే కాకుండా పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసే గోల్స్ మే పెట్టండి. ఏజెంట్, వాటర్ డిటర్జెంట్. మనం కలిసి వెళ్తే దొరికిపోయే ఛాన్స్ ఉంది. సో నేను మను ఒకవైపు, నువ్వు తత్తి ఇంకోవైపు వెళ్ళండి. తత్తీనా వీడిని లోపల ఎవడని చూసాడంటే చిత్తుగా కొడతారు. ఏం పర్లేదు, సింహం ఇప్పుడు సోలోగానే వేటకెళ్తుంది. ఏజెంట్ కోరా కూడా అంతే. అయితే నేను మను ఒకవైపు, నువ్వు అక్కడవే ఒకవైపు. నేను అదే కదరా చెప్పాను. సర్లే, పెళ్లి కూతురు ఫస్ట్ ఎవరు దొరికితే వాళ్ళు తన ఆటో దగ్గరికి తీసుకొచ్చేయండి. రోజర్ దాట్, లెట్స్ గెట్ ఇంటూ సమ్ యాక్షన్. ఆగండి, అసలైంది మర్చిపోయాం. ఏంటి డ్రైరా? కాదే, ఈ లవర్ పేరు. అవును మామా. రే తత్తి, నీ లవర్ పేరేంటో చెప్పరా? చెప్పు. తవర్ తేరు త్రియా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద మిషన్. వన్స్ అపాన్ ఏ టైం దేర్ లివ్డ్ ఏ గోస్ట్. ఏంటిది? బూస్ట్. తిన ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ కావాలంటే తినాల్సింది బూస్ట్ కాదురా, భోజనాల్లో బంగాళదుంప రోస్ట్. స్మెల్ సంపేస్తుంది. పదండో రౌండ్ వేసి వచ్చేద్దాం. మరి ఫోకస్ ఆన్ గర్ల్ అన్నావు. సరే, నువ్వు గోల్ గిల్లుకుంటూ ఇక్కడే ఉండు, నేను మనుగోడు రౌండ్ వేసి వస్తాం. నేను వస్తాను. మరి పద. ఆ భోజనాల దగ్గర లైన్ కాసి తినేసి వచ్చేసరికి పెళ్లి అయిపోద్దేమోరా. అక్కడ చూడు, ఇంకా మండపం మేము పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కూర్చోలేదు. వాళ్ళు రావాలి, కాళ్ళు కడగాలి, పూజలు చెయ్యాలి, జీలకర్ర బెల్లం పెట్టాలి, తర్వాత తాళి కట్టాలి. ఇవన్నీ చేసేసరికి మనం మెనూ మొత్తం మింగేచ్చు. అయితే పద ఓ పట్టు పడదాం. అబ్బో, కత్తిగాడు మాయ బాగా రిచ్ అనుకుంటా. ఐటమ్స్ గట్టిగానే పెట్టారు. పదండి, మనం కూడా గట్టిగా కొడతాం. చూసుకోండి, అంత గట్టిగా కొడితే కింద నుంచి లూజ్గా వచ్చేద్ది. నువ్వు నీ అప్సెక్న మాటలు. పద వెళ్ళి లాగిద్దాం.
ఇదిగో అబ్బాయిలు, మీరు పెళ్లి కొడుకు తరపా పెళ్లి కూతురు తరపా? క్యాటరింగ్ తరపునండి. మరి అదేంటి ముందే తినేస్తున్నారు? ఐటమ్స్ లో ఉప్పు కారాలు సరిపోయలేవో టెస్ట్ చేస్తున్నాం అంకుల్, మీరు వెళ్ళండి. ఓ అలాగా, ఓకే బాబు. ఇటే ఐస్ క్రీమ్ కూడా ఉంది, అందులో ఐస్ సరిపోయింది లేదో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అంకుల్, అవి సరిపోయే లేవో నేను చూస్తాను గానీ ముందు మీ పంచ జారిపోతుంది చూసుకోండి. అబ్బా కడుపు నిండిపోయింది. ముద్దపప్పు ఆవకాయ అయితే హైలైట్. నీ పెళ్లికి వచ్చిన తర్వాత కూడా ముద్దపప్పు అంటావేంట్రా? పనసకాయ బిర్యానీ అయితే అదిరిపోయింది. అబ్బా పొట్ట ఫిల్ అయిపోయిందిరా, లైట్ గా స్లీప్ వేస్తే సెట్ అయిపోద్ది. అవును గాని క్లైమాక్స్ లో కిల్లి ఉంటే మాత్రం అదిరిపోయింది. కిల్లీనా? కిల్లీ అంటే గుర్తుకొచ్చింది, మనం పెళ్లి కూతురు తీసుకురావాలి, మర్చిపోయారా? అవును ఏజెంట్స్, భోజనాల్లో పడి ఆ మ్యాటర్ మర్చిపోయాం. మీరు అట్టే వెళ్ళండి, నేను ఇటే వెళ్తాను. ఎంత హడావిడిగా ఉందంటే ఇదే పెళ్లి కూతురు రూమ్ అయి ఉంటది. అచ్చి బాబాయ్, సారీ అండి, రాంగ్ నెంబర్. ఇదేవర్రా బాబు చంపించుకొని కొట్టేసింది? ఇది లేడీ కాదురా బాబు, పెద్ద కేడి. మావా పెళ్లి కూతురు రూము. అవునరా, అంత క్లియర్ గా రాశారంటే అదే ఉంటది. పద. అక్కడంత హడావిడిగా పెళ్లి జరుగుతుంటే ఇక్కడ కాముగా కూర్చుని కళావతి రీల్స్ చేస్తుందేంట్రా? బహుశా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏమో అయ్యి ఉండొచ్చు, కానీ పెళ్లి రోజు ఎంత సింపుల్ గా రీల్స్ చేస్తుందంటే ఇది పెళ్లి కూతురు అయ్యి ఉండదు. పద వేరే రూమ్ లో ఎత్తుకుందాం. అది కాదు మామ, ఒకసారి. అది లేదు ఇది లేదు, పద. ఇంత హెవీ శారీ మేకప్ నగలు వేసిందంటే ఇదే పెళ్లి కూతురు అయి ఉంటది. ఎందుకైనా మంచిది, కన్ఫర్మ్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ మిస్, ఆర్ యూ త్రియా? నో, ఐఎమ్ ప్రియా. ఓ త్రియా అంటే ప్రియా అయి ఉంటది. ఆడికి పాప అలకదు కదా. ఓకే మిస్ ప్రియా, ప్లీజ్ స్మెల్ దిస్. ఏంటిది, బాడీ స్ప్రేనా? కాదు, క్లోరోఫామ్. మరి పని చేయట్లేదేంటి? అవును చేయట్లేదేంటి? చే, అందుకే ఈ కోటి సరుకు కొనకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఊపర్ హే పంక, నీచే హే మేరా సంక, జై బోరో ప్లస్. అబ్బా ఎంత వరస్ట్ ఉందేంటి? ఈ స్మెల్ కి ఎవరితైనా పడాల్సిందే. మామా ఆ పెళ్లి కూతురు పేరేమన్నాడు? ప్రియా. శ్రీయా. ఆడికి తాతప్ప ఇంకేం పలకదు కాబట్టి అది డెఫినెట్లీ శ్రీయా అయి ఉంటది. ఆర్ యు షూర్? యా, లెట్స్ గెట్ శ్రీయా. ఇంత బాగా రెడీ అయిందంటే ఇదే పెళ్లి కూతురు అయి ఉంటది. కన్ఫర్మ్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ మిస్, ఆర్ యు శ్రియా? yes చెప్పండి. చెప్పడాలు ఏం లేవు, దీన్ని స్మెల్లడాలే. దా. హే తత్తి, నేను వచ్చేసా, పెళ్లి కూతురుని తెచ్చేసా. థ్యాంక్ యూ తోరా. థ్యాంక్ యూ లై తర్వాత గానీ ఆటో ఎక్కించాను చూడు. తత్తి, మేము వచ్చేసాం. పెళ్లి కూతుర్ని తెచ్చేసాం. తదేంటి? మీరు తేవడం ఏంట్రా, నేను ఆల్రెడీ తెచ్చానుగా. నువ్వు ఎవరో అనుకుని ఎవరినో తెచ్చుంటావు. ఇదిగోరా తత్తి, నీ లవర్ శ్రీయా. నీ మామ వాళ్ళ ఎవరి పేరు శ్రియా కాదు, ప్రియా. ఇదిగో. కాదే శ్రియా. కాదురా బాబు, ప్రియా. తవర్ తేరు త్రియా తాదు, త్రియా తాదు, త్రియా. మరి ఈ పెళ్లి కూతుర్లు ఎవరు? వాటి అమ్మ, ఇది మండపమా మల్టీప్లెక్సా? ఒకేసారి ఇన్ని పెళ్లిళ్ళు ఆడుతున్నాయంట్రా. అక్కడ తరుగుతుంది తొక్క తెల్లే. ఒక పెళ్ళేనా? మరి నేను తీసుకొచ్చింది ఎవరిని? తెల్లి తూతురు తల్లి. మరి నేను తీసుకొచ్చింది తెల్లి తూతురు తెల్లి. ఆడిది తల్లి మాది తల్లియా? ఆ తల్లి కాదే చెల్లి. ఆపండి మీ లొల్లి. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడరా? తండపంతోనే తొంది. మండపంలోనే ఉందా? అయితే పదండి, ఫాస్ట్ గా తీసుకొచ్చేద్దాం. బాబు గట్టి మేళం వాయించండి. ఇంకేంటి తెచ్చే తడిగొట్ట? అక్కడ పెళ్లి అయిపోయింది. నాన్న తత్తి, నీ త్రిషాకి పెళ్లి అయిపోయింది. నువ్వు ఇంక విజయ్ సేతుపతిలా కెమెరాలు అట్టుకొని లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ వేసుకుని తిరుగు.